పోసాని కృష్ణమురళి మాజీ ఎంపీ గోరంట్ల మాధవలపై చట్టబద్దంగానే చర్యలు తీసుకుంటున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏ స్థాయిలో ఉన్నవారైనా నోరు కంట్రోల్ పెట్టుకోవాలని సూచించారు. అనంతపురంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో తప్పు చేసిన వారిపై చట్టబద్దంగానే చర్యలు తీసుకుంటున్నామని, అలాగని తప్పు చేసిన వారిని వదలమని హెచ్చరించారు. పోసాని అరెస్ట్ అంశాన్ని ఆమె ప్రస్తావిస్తూ బూతుల స్క్రిప్ట్ పంపింది సజ్జల రామకృష్ణ అయినా అనుభవిస్తోంది పోసాని కదా అని అన్నారు. పోసానిపై జాలిపడే వ్యక్తుల్ని ఒక్కరినైనా చూపండి అని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేస్తే ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డు మీద తిరగరని పేర్కొన్నారు. నిజంగా అలాంటిది ఏమన్నా సమాచారం ఉందా మేడం? అంటే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి, నాకు నోరుంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటుకు వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము.